కాంగ్రెస్ ఏం చెప్పింది ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు రైతు బంధు, మేము 3 పంటలకు ఇస్తాం. కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండు, మేము 3వ పంటకు కూడా ఇస్తాం. కేసీఆర్ భూమి ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, మేము కౌలు చేసుకున్నటోళ్ళకు కూడా మేము రైతు బంధు ఇస్తాం. రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మొన్న వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోత్ నియోజకవర్గానికి. అనిల్ జాదవ్ గారు అదే వేదిక మీద ఉన్నాడు. అక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంతా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిస్తే వాళ్ళు తీసుకొచ్చిన ప్రజలు రైతులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి బోత్ శాసనసభ్యుడు అనిల్ జాదవ్ అనగానే కిందికెళ్ళి సీటీలు, కిందికెళ్ళి సప్పట్లు మారు మోగిపోయినాయి. పరేషాన్ అయిపోయింది ముఖ్యమంత్రి. ఊరేమో నాకు సప్పట్లు కొడతలేరు, అనిల్ జాదవ్కు బాగా కొడుతున్నారు, ఇదెక్కడి కథ అని ముఖ్యమంత్రి పరేషాన్ అయ్యిండు. పరేషాన్ అయిపోయి ఇక పంచి డైలాగులు కొట్టుడు మొదలు పెట్టిండు. పంచి డైలాగులు ఏం కొట్టిండు? పంచి డైలాగులు ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఎలక్షన్లకు మునుపు మీరు కూర్చోనరా నాయన, వెనక కనబడతలేరట, కూర్చోర్రా భయ్ దండం పెడతా. ఎలక్షన్లకు మునుపు ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అన్ని పనులు చేస్తా, 100 రోజులలోనే చేస్తా. పిల్లగాళ్ళకు స్కూటీలు ఇస్తా, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా, రైతులకు 15,000 ఇస్తా, ముసలోళ్లకు 4,000 పెన్షన్లు ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా, అన్ని 100 రోజుల్లోనే చేస్తా అని డైలాగులు కొట్టిండు. అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు? 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది.